నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో నిన్నటి నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిన్న రాత్రి నుంచి ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ వార్త ఏందా వార్త అని అందరూ అనుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తన బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక లేఖ రాసిరు. దాదాపు 4-5 పేజీలతో కూడినటువంటి ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ లేఖలో ఏముందంటే చాలా క్లియర్గా అందరూ ఆ లేఖను చూసిరు. అది బహిరంగంగానే మరి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇతరితర పార్టీ గ్రూపులలో మరి చక్కర్లు కొడుతుంది. సో హైదరాబాద్ నుంచి మరి గల్లీ దాకా ఆ లేఖ ప్రచారం అవుతుంది. ఆ లేఖలో క్లియర్గా ఉంది, డాడీ అంటూ సంబోధిస్తూ మరి డాడీతో మొదలుపెట్టినటువంటి కవితమ్మ పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని కొన్ని క్వశ్చన్స్ అక్కడ రేజ్ చేస్తూ ఉంది. మొన్న జరిగిన వరంగల్ సభలో మరి ఎందుకు బీసీల 42 రిజర్వేషన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ గురించి కావచ్చు, వక్ఫ్ బోర్డ్ బిల్లు గురించి కావచ్చు, ఈ బీజేపీ మీద ఎందుకు గట్టిగా ఒక 5-10 నిమిషాల లెక్క మాట్లాడలేకపోయారు అని చెప్పేసి కవిత ఆ లేఖలో రాస్తూ, ఇక కొంతమంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు, కలవలేకపోతున్నారు అటువంటి అంశం కావచ్చు. ఇట్లా చాలా అంశాలని క్లియర్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మనసులో ఉన్నటువంటి ఆవేదనను, అసంతృప్తిని మొత్తం కూడా వెళ్ళగక్కింది. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మరి కల్వకుంట్ల కవిత అమెరికా పోయే ముందు, విదేశాలకు పోయే ముందు ఒక లేఖను రాసి తన తండ్రి గారికి పంపించిపోతారు అనేటువంటి చర్చ జరిగింది. సో అన్నట్టుగానే మరి అధికార కాంగ్రెస్ పార్టీకి ఎట్లా తెలిసిందో ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ మరి వాళ్ళు అన్నట్టుగానే లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాతనే మరి లేఖ బయటకు రాకముందే ఆమె అమెరికా పోయింది. అమెరికా నుంచి తిరిగి వచ్చే లోపల కేసీఆర్ నుంచి ఏం రిప్లై వస్తుందో తెలియదు, కానీ బట్ అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇటు కేటీఆర్ అటు అక్కడ ఉన్నటువంటి అమెరికా కావచ్చు, ఇతర దేశాలకు పోతా ఉన్నారు. అక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిల్వర్ జూబ్లీ చేస్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ కూడా అమెరికా పోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇద్దరు అటు కేసీఆర్ అటు కేటీఆర్ ఇద్దరు మరి విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సమయంలో మరి కల్వకుంట్ల కవిత మరి ఇండియాకు వచ్చి ఇండియాలో ప్రధానంగా ఒక 10 మంది ఎమ్మెల్యేలతో కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. మరి ఈ చర్చ నిజమా అబద్ధమని పక్కన పెడితే మరి నిజమే అయి ఉండొచ్చు అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే మొన్నటిదాకా కల్వకుంట్ల కవిత లేఖ రాస్తుంది కేసీఆర్ కంటే ఎవరు నమ్మలే. నిజంగానే లేఖ బయటకు వస్తుందంటే ఎవరు నమ్మలే. ఆ లేఖ బయటకు వచ్చిన తర్వాతనే అందరూ ఓహో ఇది నిజమే కదా అని చెప్పేసి నమ్ముతారు. సో ఇప్పుడు కూడా ఈ కొత్తగా కల్వకుంట్ల కవిత గారు పెట్టబోయే పార్టీలో 10 మందితో మరి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ పెట్టబోతున్నటువంటి చర్చ జరుగుతుంది. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలా, లేకపోతే ఇతరితర నిజామాబాదు, ఆదిలాబాదు, మహబూబ్నగర్ ఇతర జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు అనేది ఇప్పుడు కొంత ప్రశ్నార్థకంగా మారింది. బట్ ఏదేమైనా 10 మంది ఎమ్మెల్యేలతో మాత్రం కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది. అందుకే జాగృతిలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు, బీసీలకు, ప్రధానంగా బీసీలకు మరి పెద్ద ప్రయారిటీ ఇచ్చే విధంగా ఒక జాగృతి అనేది కేవలం సోషల్ యాక్టివిటీసు, బతుకమ్మ లాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉండేది గతంలో కవిత. కానీ ఎప్పుడైతే మరి కల్వకుంట్ల కవితను మరి బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కేటీఆర్ మరి కేసీఆర్ పక్కన పెట్టి మొన్న వరంగల్ సభలో కనీసం ఫోటోలు మరి ఎటువంటి ఫ్లెక్సీలు కనిపించినటువంటి నేపథ్యం చూసాం కదా. అప్పటి నుంచి మనస్తాపానికి గురైనటువంటి కల్వకుంట్ల కవిత ఇక ఎట్లనే చేసి ఒక సొంత ఎజెండాతో ముందుకు పోవాలి, భవిష్యత్తులో మరి ఒక సీఎం అభ్యర్థిగా నేను ముందుకు పోవాలంటే నాకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక లైన్ ఉండాలి, ఆ పార్టీ పెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మనం గతంలో ఒక స్టోరీ చేస్తాం. ఏపీలో వైఎస్ షర్మిల ఏ రకంగా అయితే మరి కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీని మరి నడిపించలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందో, ఏ విధంగా అయితే వైఎస్ షర్మిల గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మరి ఆర్థికంగా అక్కడ ఉన్నటువంటి ఆస్తి పంపకాలు కావచ్చు, రాజకీయాల్లో కొన్ని విభేదాలు వచ్చి ఇద్దరు విడిపోయి మరి ఆమె సపరేట్గా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి కొన్ని రోజుల పాటు నడిపించి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధ్యక్షురాలిగా మారింది. సో సేమ్ యాస్టీస్గా కల్వకుంట్ల కవిత కూడా మరి వైఎస్ షర్మిల బాటలో నడుస్తున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. సో ఆమెలాగా ఈమె కూడా ఏమైనా పార్టీ పెడుతుందా, పెట్టినటువంటి పార్టీని మరి కంటిన్యూ చేస్తుందా, లేకపోతే మళ్ళీ భవిష్యత్తులో ఇంకేదైనా పార్టీలో విలీనం చేస్తుందా అనేటువంటి ఊహాగానాలు మరి ఊహారాతాలన్నీ కూడా సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూ ఉన్నాయి. సో ఇవాళైతే మెయిన్ టాపిక్ కల్వకుంట్ల కవిత మరి కేసీఆర్కి రాసినటువంటి లేఖ మీద మెయిన్ టాపిక్. ఇక సెకండ్ వచ్చేసి
రాజు యువ వికాసానికి సంబంధించి జూన్ 2వ తారీఖున మరి ఆ పత్రాలు మంజూరు చేయబోతున్నారు. ఎవరైతే అర్హులు ఉంటారో ఈ అర్హులకు ప్రతి ఒక్క అర్హుడికి 5 లక్షల రూపాయల చొప్పున మరి రాజు యువ వికాసానికి సంబంధించి ఆ పత్రాలను అయితే మంజూరు చేయబోతున్నారు. ఇది హైలైట్ కనిపిస్తుంది. మరి లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మరి అధికార కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే అధికారుల్ని అలర్ట్ చేస్తున్నది. 42% బీసీల రిజర్వేషను మరి రాజ్యాంగబద్ధంగా అమలైనా కాకపోయినా, విద్యా ఉద్యోగాల్లో సమయం పట్టినా, బట్ రాజకీయాల్లో మాత్రం ఇప్పటికిప్పుడు అమలు చేస్తాం, ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ మాటను నిలబెట్టుకుంటామంటూ రేవంత్ సర్కార్ మరి సర్వం సిద్ధమవుతుంది. కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. మరోవైపు సర్పంచ్ ఎన్నికల వేళ మాజీ సర్పంచ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 153 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు, 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులని కూడా మరి క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కవిత కొత్త పార్టీ ఏంటి, చేరబోయే 10 మంది ఎవరు, మరి ఏం కథ అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం. హెడ్లైన్ తర్వాత పూర్తి వార్తా కథల్లోకి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ గీత ఒక పోల్ పెడతాలి. కవిత కొత్త పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా లేదని ఒక పోల్ పెట్టు. కేసీఆర్కు కవిత లేఖ రాసిన నేపథ్యంలో కవిత కొత్త పార్టీ వచ్చే అవకాశం ఉందా లేదని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. రైట్, ఇంకొక పోల్ కూడా పెట్టు. కుదిరితే సర్పంచ్ ఎన్నికలు జూన్లో పెడితే బాగుంటుందా, జూలైలో పెడితే బాగుంటుందా, ఇది ఒక పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేయి. ఇక మన తొలి వెలుగు ఈ పేపర్ విషయానికి వస్తే, ఇక్కడ తొలి వెలుగు ఈ పేపర్లో ఏం రాసిరాయి అంటే, మళ్ళీ క్వారంటైన్లే, దేశంలో కరోనా డేంజర్ బెల్స్, పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు, దేశవ్యాప్తంగా 260 కేసుల నమోదు, ఇక మాస్కులు వాడాలని కేంద్రం ఆదేశాలు, ఆసుపత్రులు సిద్ధం చేయాలంటూ రాష్ట్రాలకు ఉత్తర్వులు, లక్షణాలుంటే బయట తిరగొద్దు, తమిళనాడు ఆరోగ్య శాఖ హెచ్చరికలు, కేరళలో 20 రోజులు 182 కేసులు, గాంధీ దవాఖానలో కరోనా వార్డు రెడీ. క్వారంటైన్స్ గురించి అంటే కరోనా గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కరోనా గురించి యావత్తు భారతీయులంతా కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కరోనా ఎఫెక్ట్ ఎట్లుంటుంది, కరోనా వస్తే ఎట్లుంటుంది, కరోనా రాకపోతే ఎట్లుంటుంది, కరోనా సిమ్టమ్స్ ఎట్లుంటాయి అనేది క్లియర్గా ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు. ఎందుకంటే కరోనా మహమ్మారి మన భారత ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి సామాన్య కుటుంబం మీద గతంలో ఎఫెక్ట్ పడ్డది. మనం చూస్తున్నాం, హైదరాబాదో, బెంగళూరో, లేకపోతే ఇతరితర రాష్ట్రాలకు, ఇతరితర నగరాలకు బతుకుదేరుకుపోయినటువంటి ఓ బీహారోడో, ఛత్తీస్గఢో, లేకపోతే ఓ మహారాష్ట్రలో మరి బతుకుదేరుకు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర దాకా నడుచుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ నడుచుకుంటూ పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కర్ణాటక నడుచుకుంటూ పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి పాదయాత్రగా నడుచుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు నడిచిర్రు? ఆ కరోనా టైంలో వాహనాలు నడవలేవు. కరోనా టైంలో ఎక్కడ బయటికి వెళ్తే కరోనా మహమ్మారి చంపేస్తుందా అని చెప్పేసి మరి ముట్టుకున్నా, పట్టుకున్నా, మరి ఇటుగా వెళ్ళినా, గాలి సోకినా కరోనాతో చచ్చిపోతామేమో, కనీసం అంత్యక్రియలు కూడా మరి పూర్తి స్థాయిలో జరగనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంత్యక్రియలు చేయాలంటే కూడా ఎవరికి ముందుకు రాలే. ఓ మనిషి చనిపోతే ఊళ్ళో సాధారణంగా మనిషి చనిపోతే పట్టుమని 10 మంది వచ్చి పాడగట్టి మోసుకొని చివరి కార్యక్రమాలన్నీ చేస్తారు. కానీ కరోనా టైంలో 10 మంది కాదు కనుక 10 మంది కాదు, కనీసం కుటుంబ సభ్యులు వచ్చి కూడా ముట్టుకోవాలంటే భయపడరు. ఎక్కడ ఈ కరోనా మహమ్మారి మమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోతుంది, జేసీబీలు పెట్టి శివాలని కూడా పూడ్చిపెట్టిన సందర్భాలు ఎన్నో చూసినాం. సో అటువంటి కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడ్డ కుటుంబాలున్నాయి, కరోనాతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలున్నాయి, కరోనాతో తీరని లోటు మిగిల్చినటువంటి సందర్భాలున్నాయి. సో కరోనా మళ్ళీ వస్తుందంట, కరోనా మళ్ళీ వస్తుందంట. 1కి 2 సార్లు చెప్తున్నా, కరోనా మళ్ళీ వస్తుంది. కరోనా 2.0 తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టింది. ఏపీలో ఇప్పటికే ఒక కేసు నమోదైంది. కాబట్టి తస్మా జాగ్రత్త. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు 1కి 2 సార్లు శానిటైజర్తో చేతులు కడుక్కోండి, మూతికి మాస్కులు పెట్టుకోండి, కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయండి, గోరువెచ్చని నీళ్లు తాగే ప్రయత్నం చేయండి. ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా, కనీసం చిన్నగా సిమ్టమ్స్ ఏమైనా కనిపించినా ఆ సిమ్టమ్స్కి మరి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఆరోగ్య శాఖ ఎవరు భయపడొద్దు, ఏం కాదు ఈ 2.0, బట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో మరి కరోనాకు సంబంధించి కనుక కేసులు వస్తే సో సపరేటు
ఓ కరోనా వార్డునే రెడీ చేసి పెట్టిందంట. మన పక్క పడుతున్నటువంటి కేరళలో 122 కేసులు 20 రోజుల్లో మరి కరోనా కేసులు వచ్చినాయంట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. రైట్, ఇక చిక్కులో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జిపై భూ వివాదం, తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారా, నిబంధనలకు విరుద్ధంగా భూమి కొనుగోలు, అమెరికా పౌరసత్వం ఉండి ఎలా చేస్తారు, భూ కొనుగోలుపై హైకోర్టులో వ్యక్తి పిటిషన్, నోటీసులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం, జూన్ 19లోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు. సో ఇక్కడ ఝాన్సీ రెడ్డి మీకు ఐడియా ఉండొచ్చు, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నారు. ఇప్పుడు వాళ్ళ కోడలే యశస్విని రెడ్డి అక్కడ ఎమ్మెల్యే. సో ఈ ఝాన్సీ రెడ్డి గారు గతంలో మరి ఒక ల్యాండ్ కొన్నారట, 60-70 ఎకరాల ల్యాండ్ ఏమో కొంటే 2017లో 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొన్నదట. సో మరి వ్యవసాయ భూమిని మరి విదేశీ పౌరసత్వం ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డి ఎట్లా ఉంటుంది అంటే, విదేశీ పౌరసత్వం ఉన్నటువంటి వారికి మ్యాక్సిమంగా భారతదేశంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వ్యవసాయ పొలాన్ని కొనుగోలు చేసే అధికారం హక్కు ఉండదు. సో అటువంటి ఝాన్సీ రెడ్డి విదేశీ పౌరసత్వం పెట్టుకొని మరి 2017లో తెలంగాణలో 75 ఎకరాల వ్యవసాయ భూమి ఎట్లా కొన్నదని ఓ వ్యక్తి పిటిషన్ వేస్తే మరి హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. సో ఆ వ్యక్తి పిటిషన్ నేపథ్యంలో నోటీసులు జారీ చేసి ఉన్నత న్యాయస్థానం జూన్ 19లోపు వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. చూద్దాం మరి ఆ ఆదేశాలు ఏముంటాయి, ఏం కథ అనేది. రైట్, మై డియర్ డాడీ తప్పు చేస్తున్నావు, బీఆర్ఎస్కు కవిత రాజీనామా, కేసీఆర్కు 6 పేజీల సంచలన లేఖ, తండ్రి నిర్ణయంపై ధిక్కర స్వరం, ఇక బీజేపీతో దోస్తీపై పరోక్ష ప్రస్తావన, ఆ పార్టీని టార్గెట్ చేయాల్సిందని అభిప్రాయం, ఎస్సీ వర్గీకరణ, బీసీల రిజర్వేషన్లు విస్మరించడంపై విస్మయం, ఉద్యమకారులు పట్టించుకోవట్లేదంటూ ఆవేదన, సోషల్ మీడియాలో లేఖ వైరల్, భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్ తీరును తప్పుపడుతూ ఎమ్మెల్సీ కవిత ఆయనకు రాసిన సంచలన లేఖ వెలుగులోకి వచ్చింది. తన లేఖలో పార్టీ తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, చర్చలపై కేసీఆర్కు ప్రశ్నలు సంధించారు కవిత. పార్టీ నాయకులు కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని అందరూ చర్చించుకుంటున్నారని, ఆ పార్టీపై రజతోత్సవ సభలో కేవలం 2 నిమిషాలే మాట్లాడారని, మరింత గట్టిగా కొట్లాడాల్సిందని తెలిపారు. ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని విస్మరించారంటూ గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు కవిత ప్రస్తావించినటువంటి అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కొందరు కవితకు సపోర్ట్ చేస్తుండగా మరికొందరు కేసీఆర్ను వెనకేసుకొస్తున్నారు. దీంతో కవిత బీఆర్ఎస్కు రాజీనామా చేస్తారన్న చర్చ జరుగుతుంది. సో గీత ఇంకొక పోల్ కూడా పెట్టు, కేసీఆర్కు కవిత రాసిన లేఖ సరైనదా కాదా, కేసీఆర్కు కవిత రాసినటువంటి లేఖ తీరు సరైనదా కాదా అని ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ఎందుకంటే మరి కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, తండ్రిగా భావిస్తూ లేఖ రాసింది. 2, పార్టీ అధ్యక్షుడిగా భావిస్తూ, మాజీ ముఖ్యమంత్రిగా భావిస్తూ లేఖ రాసినట్టు. ఈ 2 అంశాలు 2 కోణాల్లో మనం చూడాలి. డాడీ అని మొదలుపెట్టినటువంటి కవితమ్మ ఎండింగ్లో ప్రతిపక్షము హోదాలో ఉన్న మనము మరి అధికార పార్టీ కావచ్చు, ఇతర ప్రజలంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటనేటువంటి వాదాన్ని తీసుకొస్తున్నాయి. మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీలో మరి కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి మీరు మరి ఎందుకు 2 నిమిషాలే బీజేపీ మీద మాట్లాడారు? బీసీల 42% రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలే? ఎస్సీ వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడలే? వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి ఎందుకు మాట్లాడలే? మరి నా మీద ఇంతలా ప్రచారం చేసిన బీజేపీ మీద ఎందుకు మాట్లాడాలి అని మరి కవితక్క ఇక నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ లెక్క ఒక రాత రాసింది, ఒక 6 పేజీల రాతలు. ఆ రాతలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కొక్కరు కామెంట్లు పెడుతున్నారు, ఒక్కొక్కరు పోస్టులను రీపోస్టులు చేస్తున్నారు, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. డాడీ చెప్పాలి మీరు సమాధానమని. ఉద్యమకారులకు ప్రిఫరెన్స్ లేదు, ఎమ్మెల్యేని కలవట్లేదు, పార్టీ ఎటుపోతున్నది, పార్టీ ఏం చేస్తున్నది, పార్టీ లైన్ ఏంది, అసలు పార్టీ పల్సర్ అవుతున్నదా, పార్టీ బలపడుతున్నదా, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మన స్టాండ్ ఏంటి, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన సత్తా ఎట్లా చాటాలి మనం, ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నలతో మరి కవిత 6 పేజీల లేఖ రాసింది.
ఈ లేఖ వైరల్ అవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ లేఖ తర్వాతి పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, కవితమ్మ లేఖ తర్వాతి పరిణామాలు ఎట్లుండబోతున్నాయి, కేసీఆర్ ఎట్లా రియాక్ట్ కాబోతున్నాడు, మరి కవితమ్మ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నిజంగానే కొత్త పార్టీ రాబోతుందా, నిజంగానే కవితతో పాటు 10 మంది ఆ పార్టీలో చేరబోతున్నారా, ఆ పార్టీ జెండా ఎజెండా మరి లక్ష్యం ఏముండబోతున్నది, ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకుందాం. ఒక్కసారి ఎక్స్ప్రెషన్ పోయినాక డిస్కషన్ చేసుకుందాం. మరిన్ని వార్తలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక మావోయిస్టు చీఫ్గా గణపతి, కేశవరావు ఎన్కౌంటర్తో కీలక మార్పులు, పోటీలో మరో 2 నేతలు. సో నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు మొన్న బీజాపూర్కు సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ ఆ అడవుల్లో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో చనిపోయాడంటూ మరి కేంద్ర పోలీసు బలగాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్లియర్గా అఫీషియల్గానే వెల్లడిస్తూ ఉంటే, ఇటు పౌర హక్కు సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు మాత్రం మరి నంబాల కేశవరావు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉంటే ఆయనను పట్టుకొచ్చి ఎన్కౌంటర్ చేసిరు, ఇది బూటకపు ఎన్కౌంటరు, ఇది ఎక్కడ కూడా ఎదురు కాల్పులు జరగలేవని చెప్పేసి నిన్న పౌర హక్కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ఇతర ప్రజా సంఘాలు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి నంబాల కేశవరావు మరణం తర్వాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చనిపోయింది కాబట్టి మరి మావోయిస్టు పార్టీ కుప్పకూలుతుంది, మావోయిస్టు పార్టీ క్షీణిస్తుంది, మావోయిస్టులంతా మరి భయపడతారన్నటువంటి ప్రచారం జరిగితే కొత్తగా మళ్ళీ మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా గణపతి పేరు తెర మీదకి వస్తుందట. మరి గణపతి పేరుతో మళ్ళీ మావోయిస్టు నేతలంతా బలపడతారా లేక బలహీనపడతారా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. రైట్. ఇక 3 రోజులు వర్షాలంటూ అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్, 5 డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రతను వార్త కనిపిస్తుంది. చూడాలి వర్షాలు ఏ క్షణమైనా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 2-3 రోజులు చూస్తే మొత్తం డల్ అయిపోయింది, మబ్బులు కమ్మేసినాయి. సో మబ్బులు కమ్మేసిన వేళ ఏం అర్థం అవ్వట్లేదు, ఎందుకో వాన పడుతుందా పడదా ఎట్లుంటుంది ఏం కథ. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో పడుతుంది, కొన్ని జిల్లాలో పడట్లేదు, కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో లేదు. రైట్. ఇక సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర, ఇంటిని చుట్టుముట్టిన ఛత్తీస్గఢ్ గ్యాంగ్, ఖండల వీరుడు నివాసంలో హైటెన్షన్, భయంతో వణికిపోతున్న సల్మాన్ ఖాన్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఈనాడులో చూస్తే ఈనాడులో కూడా అదే వచ్చింది, డాడీ భాజపాను మరింత టార్గెట్ చేయాల్సిందేమో, ఆ పార్టీ 2 నిమిషాలే మాట్లాడారు ఆ పార్టీపై, భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు, మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది. ఇక సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, రజోత్సవ సభ అనంతరం కేసీఆర్కు కవిత లేఖ అంటూ వార్త హెడ్ కనిపిస్తుంది. ఇక మన దళాలు పాకిస్తాన్ను మోకాలపై నిలబెట్టాయి, ఆ దేశ వైమానిక స్థావరాలను మనం వాయుసేన ధ్వంసం చేసిందంటూ రాజస్థాన్ పర్యటనలో మోదీ వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాష్ట్రం బీకానేర్లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ బేగంపేట రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో చింతల రామచంద్ర రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అరుణ్ కుమార్ జైన్, బీర్లా ఐలే అంటూ ఈ వార్తగా హైలైట్ కనిపిస్తుంది. కాల్పులో 2 ఇజ్రాయెల్ దౌత్యవేత్తల మృతి అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్. ఇక మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా ఇండోనేషియా సుందరి శిల్పాకళ వేదిక పోటాపోటీగా సాగున్న నైపుణ్య ప్రదర్శన అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఈడీ అన్ని హద్దులు మీరుతోంది, ఓ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ప్రాంగణంలో సోదాలు ఎలా చేస్తారు, సమైక్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు, తమిళనాడు మద్యం దుకాణాల కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇక టాస్మాగ్పై మనీ లాండరింగ్ దర్యాప్తు నిలిపివేత, కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రాష్ట్ర ఐపీసీ క్యాడర్ సంఖ్య పెంపు, 139 నుంచి 151కి పెంచిన కేంద్ర ప్రభుత్వం అంటూ వార్త. ఇక మీ సేవకు కియోస్కు ఇక నిమిషాల్లో జనన మరణ కుల ధృవీకరణ పత్రాలు జారీ, ప్రయత్నంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఏర్పాటంట. హైదరాబాద్ కలెక్టరేట్లోని మీ సేవా కియోస్క్ అంటూ వార్త కనిపిస్తుంది. సో 2 నిమిషాల్లోనే జన మరణ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారట. అందానికే కాదు అమ్మతనానికి కావాలి కసరత్తు అంటూ ఒకటి వర్కౌట్కి సంబంధించిన వార్త ఉంది. ఇక కర్షకుల కష్టం మొలకల పాలంటూ
మరో చోట వానకు తడిసి మొలకెత్తిన ధాన్యం అంటూ కనిపిస్తుంది. తూకం వేసిన బస్తాలోని ధాన్యానికి మొలకలు వచ్చిపోయినాయి మొత్తం వర్షానికి తడిసి అంటూ వార్తలు కనిపిస్తుంది. ఎస్ రైట్. ఆంధ్రజ్యోతిలో కనుక చూస్తే ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయి హైలైట్గా, బీజేపీపై 2 నిమిషాల రాజ్యోత్సవ సభలో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉండాల్సిందంటూ మరి డాడీకి బేటా రాసిన లేఖపై మనకి ఇక్కడ హైలైట్గా కనిపిస్తుంది. ఇక అన్ని హద్దులు దాటేశారంటూ ఈడీపై సుప్రీం సీరియస్ అయినటువంటి అంశం కనిపిస్తుంది. మరోవైపు అమృత్ ఆవిష్కరణ, కరీంనగర్ రైల్వే స్టేషన్లో జ్యోతి వెలిగిస్తున్న బండి సంజయ్, పొన్నం అంటూ వార్తలు కనిపిస్తుంది మనకు ఆంధ్రజ్యోతిలో. రైట్గా మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో, బ్యారేజీ పగులకు వాళ్ళే కారణం కావచ్చు, కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కూల్చారన్నదే రేవంత్ రెడ్డి ఎజెండా, టైంపాస్ కోసమే కేసీఆర్ హరీష్కు నోటీసులు, ఇక మాపై లొట్టపీస్ కేసులతో సీఎం చేసేదేం లేదు, కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ దుష్ప్రచారం, రేవంత్ రెడ్డిలో అపరిచితులున్నారు, ప్రభుత్వం వద్ద రూపాయి కూడా లేదంటారు, అందాల పోటీల కోసం 200 కోట్లు కేటీఆర్. ఇక ఇప్పుడేం చేద్దాం, కేసీఆర్తో మరోసారి హరీష్ రావు భేటీ, కాళేశ్వరం కమిషన్ నోటీసులపై సమాలోచన, ఫామ్ హౌస్లో 3 గంటల పాటు సమావేశమట. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు. జంగు నవీన్, సజ్జా నాగేశ్వరరావు ఎన్కౌంటర్లో మృతి. ఇక మొత్తం 27 మంది వివరాలు ప్రకటించిన ఛత్తీస్గఢ్ పోలీసులు. నంబాల కేశవరావు బృందం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందంటూ వెల్లడి. ఇక సుకుమాలో పేలిన ఐఈడి జవాన్ మృతి, కగారు ఆపేయాలంటూ రాజధానిలో ధర్నా అంటూ వార్త కనిపిస్తుంది. సో రోజు రోజుకు ఆపరేషన్ కగార్ను ఆపాలనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున పెరుగుతోంది. పోలీసులు తెలిపిన అవాస్తవాలు, ఎన్నికల ప్రచారంలో నేను ఎక్కడా ఏ తప్పు చేయలేదు, గత ప్రభుత్వం ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు పెట్టారు, కోడ్ ఉల్లంఘన కేసులో సీఎం రేవంత్ వాగ్మూలం నాంపల్లి కోర్టుకు హాజరు, వచ్చే నెల 12న తుది తీర్పు అంటూ వార్త కనిపిస్తుంది. రైట్, ఇంకేమున్నాయి, హైదరాబాద్కు 2000 ఈవీ బస్సులను కూడా హైలైట్ కనిపిస్తుంది. ఐటీ ఇలాకాలో బ్యూటీల తడాక్ అంటూ శిల్పారంలో పెయింటింగ్ వేస్తున్నారంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక వెలుగులో ఉన్నటువంటి వార్తలు చూస్తే వెలుగులో కూడా ఆల్మోస్ట్ బేటీ బేటక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జైబోలో హనుమాన్కి అంటూ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తజన సదనంగా మారిందంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక నా నరాల్లో ప్రవహించేది రక్తం కాదు, మరుగుతున్న సింధూరం, మా ఆడబిడ్డల జోలికి వస్తే ఎట్లుంటుందో పాక్కి చూపించడం అంటూ మోదీ. 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు ధ్వంసం చేసి పాకిస్తాన్ని మోకాలపై నిలబెట్టినాం, ఇంకా దాడి చేస్తే మేము కొట్టే దెబ్బ ఊహకు కూడా అందదు, మనకు అన్యాయంగా దక్కాల్సిన సింధు జలాలు ఇచ్చేది లేదు, మనకు న్యాయంగా దక్కాల్సిన సింధు జలాలు ఇచ్చేది లేదు. బీకనీర్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని. ఇక బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లు వర్చువల్గా ప్రారంభం. జూన్ చివరిలో లేదా జూలై మొదట్లో పంచాయతీ ఎన్నికలు. ఇక ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలకు కూడా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రెడీగా ఉన్న ఎన్నికల సంఘం. తాజాగా పంచాయతీలకు 153 కోట్ల పెండింగ్ బిల్లకు క్లియర్, త్వరలో దాదాపు 300 కోట్ల కూడా రిలీజ్. జూన్ 2 నుంచి రాజు యువ వికాసం, అదే నెలలో కొత్త రేషన్ కార్డులు. ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు, నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో భేటీలు. ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగమేనని టాక్. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలంటూ ఆలోచన. సో ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న నిరుపేద కుటుంబాలు మరి సిద్ధంగా ఉండాలి. లోకల్ బాడీ ఎన్నికలు, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వేళ కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయట, రాజీవ్ వికాస్ రాబోతున్నాయట, సర్పంచుల పెండింగ్ బిల్లులు రాబోతున్నాయట. ఇక మొత్తం మీద గ్రామాలన్నీ కూడా సందడిగా ఒక పండగ వాతావరణం నెలకొనేటువంటి అవకాశము ఈ జూన్ జూలై మాసాల్లో ఈ 2 నెలల్లో మనకు కనిపించబోతున్నది. దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక రెండున ఇంద్రమ్మ ఇండ్ల గృహప్రవేశం అంట. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లబ్ధాలతో గృహప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 33 జిల్లాలో మండలానికి కనీసం ఒక్కటైనా ప్రారంభించాలంటూ భావిస్తున్నారట. ఇక డాడీ మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాలంటూ కవితమ్మ వార్త కూడా హైలైట్ కనిపిస్తుంది. జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాసం, తెలంగాణ ఆవిర్భావ దినం రోజే శాంక్షన్ లెటర్స్. డిప్యూటీ సీఎం భట్టి, ప్రభుత్వం నుంచి 6,250 కోట్లు సబ్సిడీ, లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి, సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ను నియమించాలి, ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సూచన అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక రాజు యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్నటువంటి 16-15 లక్షల మంది
యువకులందరికీ కూడా ఇదొక శుభవార్త. మరి జూన్ 2వ తారీఖున నియామకానికి సంబంధించి ఏవైతే మీరు అర్హులైతుంటారో అర్హులందరికీ కూడా పత్రాలు జారీ చేస్తారట. అర్హులకు సంబంధించి ఆ పత్రాల జారీకి అందరూ సిద్ధంగా ఉండాలి. రైట్, ఇవే హైలైట్ కనిపిస్తున్నాయి. దిశలో చూస్తే దిశలో ఏం హైలైట్ కనిపిస్తున్నాయి, 29న గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి హైలైట్ కనిపిస్తుంది. ఇక డాడీ మీరు ఫెయిల్ అయ్యిర్రు, బీజేపీ నన్ను ఎంతగానో బాధ పెట్టింది, ఆ పార్టీ మీద 2 నిమిషాలే మాట్లాడతారని కవితమ్మ ఫీల్ అయినటువంటి అంశం కనిపిస్తుంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో ఖరారు చేయాలంటూ అధికారులకు సీఎం ఆదేశం ఒకటి హైలైట్ కనిపిస్తుంది. సింధూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామంటూ మోదీ వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. మావోయిస్టు కోబ్రా కమాండో మృతి, కేశవరావు ఎన్కౌంటర్పై సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక బల్బులా పిడుగు, 15 సెకండ్ల పాటు నేలపై వెలుగు, మంచిర్యాల జిల్లాలో జన్నారం మండలంలో ఘటన జరిగిందంట. ఇక 2న రాజు వికాస మంజూరు పత్రాలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. పరిశోధనలో అవినీతి, ఇక పెస్టిసైడ్స్ రీసెర్చ్ పేరుతో మోసం అంటూ మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక బతుకమ్మ పాట తీర్మాన ఆట, మిస్ వరల్డ్ టాలెంట్ షోలో గ్రాండ్ ఫినాలే ఈవెంట్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక దేశంలో మరోసారి కోవిడ్ వేవ్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో క్లియర్గా కరోనా 2.0 తెలుగు రాష్ట్రాల్లో తొలి కేసు నమోదు. విశాఖపట్నంలోని మధ్యలపాలెం వివాహితకు పాజిటివ్, భయాందోళనలో తెలుగు ప్రజలంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్ సైడ్లో మరో వార్తుంది. మరో ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆఖరి తుపాకుల మోత, కాల్పుల్లో 5 మావోయిస్టు మృతి. ఇక సుమోటగా స్వీకరించాలంటూ నంబాల ఎన్కౌంటర్పై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలంటూ ఎమ్మెల్యే కూనంనేని కామెంట్. నేడు జహీరాబాద్కు సీఎం 500 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన పనులు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలో ప్రసంగం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు కారులో లేక కుదుపు అంటూ కవిత వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇంకా బిల్లులు వచ్చేసాయి, 153 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదలంటూ ఇంకోటి హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు 5,337 కోట్లతో రైల్వే అభివృద్ధి అంటూ కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. హైకోర్టు షోకాస్ నోటీసు, కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి జలక్, 75 ఎకరాల భూమి విషయంలో చర్యలు తీసుకున్న ధర్మాసనం అంటూ వార్త హైలైట్ కనిపిస్తే, మరో వార్త వెళ్దామా వద్దా. ఇంకో వార్త ఏముందిరా, ఇద్దరు మామూలు మాట్లాడుకుంటారట మంచి కూర్చొని ఫామ్ హౌస్ దగ్గర. ఏం సంగతి మామ, పోదామా వద్దా, మరి ఈ విచారణకు హాజరైదామా వద్దా, హాజరైతే ఎట్లా హాజరు కావాలి, అన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోవాలి మనం, లేకపోతే కష్టమవుతుంది. మరి ఎట్లా ప్రిపేర్ అయిదాం, లీగల్ అడ్వైజ్ ఏమైనా తీసుకుందామా అడ్వకేట్ల నుంచి, మరి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్లు ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో ఏమైనా డిస్కషన్ చేద్దామా, వర్చువల్గా పోదామా, లేకపోతే డైరెక్ట్గా పోయి కుర్చీలో కూర్చొని సమాధానాలు చెప్దామా, లేదంటే ఇద్దరం కలిసి ఒక లేఖర్ ప్రిపేర్ చేసి పంపించేద్దామా. ఇట్లా మామనల్లుల వల్ల డిస్కషన్ నడుస్తుందట. ఇక కమిషన్ నోటీసులపై ఏం చేద్దాం, కేసీఆర్తో హరీష్ రావు మళ్ళీ భేటీ, ఫామ్ హౌస్లో 3 గంటలు చర్చ, స్పందించాల్సిన అవసరం లేదన్న గులాబీ బాస్. స్పందించాల్సిన అవసరం లేదంటున్నట్టు. మరి మామ మాటను జవదాడకుండా అల్లుడు స్పందించకుండా ఉంటాడా, ఏం చేస్తారనేది చూడాలి. హైదరాబాదు అదిరిపోవాలి, హెరిటేజ్ కట్టడాలను కాపాడదాం, 19,579 కోట్లతో మెట్రో రైలు విస్తరణ, భాగ్యనగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కామెంట్ కనిపిస్తూ ఉంది. ఇక విఫల యత్నం, ట్రాన్స్జెండర్ల ఉపాధికి జిహెచ్ఎంసీ ప్రయత్నం ఫెయిల్, తక్కువ జీతం, వరుస మీటింగ్లతో బేజారు, వారి స్థానంలో ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు అవకాశం అంటూ వార్త కనిపిస్తుంది. సో దీని గురించి కూడా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభాకరరావు ఇంటికి సిట్, నోటీసులు అంటించిన పోలీసులు స్వదేశానికి రాక తప్పని పరిస్థితి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలంటూ వార్తలు కనిపిస్తుంది. రైట్గా నమస్తే తెలంగాణ చూస్తే ఫైనల్గా నమస్తే తెలంగాణలో ఏముంది, ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ తెలంగాణ సీఎం పేరును ప్రస్తావించిన ఈడీ అంటూ వార్త కనిపిస్తూ 2019 లోక్సభ ఎన్నికలప్పుడు పిసిసి అధ్యక్షుడి హోదాలో విరాళాల కోసం ఒత్తిడి, ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ పేర్లు, యంగ్ ఇండియాకు డొనేషన్ ఇస్తేనే టికెట్లు, పదవులు, నేతలకు ఆశ చూపారు, సోనియా రాహుల్ది ఆర్థిక నేరం అంటూ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఈడీ వ్యవహారం బయటపడుతుందనే కవిత లేఖ పేరుతో డైవర్షన్ డ్రామానంట. పోలవరం ఎత్తిపోత, కాళేశ్వరం ఎత్తగొట్టి అంట. పోలవరం ఎత్తిపట్టి కాళేశ్వరం ఎత్తగొట్టి అంటూ తెలంగాణ ఎండబెట్టి గోదావరి కొల్లగొట్టి అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఏపీలో సాధ్యమైన రిపేరు మేడిగడ్డలు ఎందుకు వీలు కాదంటూ
మరో వార్త. ఇక కేసీఆర్కు నోటీసులు, రాజకీయ కక్ష సాధింపట్టు సబితా ఇంద్రారెడ్డి, లక్షల కోట్ల స్కామ్ ఎట్లయితుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ మామ సూదిని పద్మారెడ్డి కామెంట్స్ అంటూ మరొక వార్త. ఇక్కడ మరో కామెంట్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.